ఇప్పుడు మన కోసం గురుగారు ఆ అనుభవం ఆయనకి నచ్చిన పాట, ప్రపంచానికి నచ్చిన పాట పాడబోతున్నారు. గుడ్ పాడండి సార్. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, రుదుటిన్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, నుదుటిన్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, వెండి గిన్నెలో పాలు అవినీతై ఉంచితిరారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, బుగ్గన్న చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. గుడ్ గుడ్ గుడ్. ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయంటండి. భగవంతుణ్ణి ఆ రూపాన్ని వర్ణించడం ఫస్ట్ చరణం, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెళ్ళ వస్తానని. రెండోది ఒక పసిబిడ్డని మాతృవాత్సల్యంతో తల్లి లాలించడం, ఎండి గిన్నెలో పాలు నీకై ఉంచితిరారా అని, అల్లరి చేయగమని ఆరగించమని. మూడో చరణం ఎవరు సార్, రైటర్ ఎవరు సార్? ఇది ఆయన ఉన్నాడో లేడో తెలియదండి, పాతకాల పాట. అద్భుతంగా అంటే ఒక చిన్న చిన్న పాయింట్ కూడా దాని ట్యూన్ మార్చి ఆ లిరిక్స్ కూడా కొంచెం కొంచెంగా సవరణలు చేసి ఇప్పుడు నేటి కాలానికి ఇప్పుడు ఏదైనా కుర్రాళ్ళకి నచ్చే విధంగా ఉండాలి. దీనికి మహాభారతంలో శ్రీకృష్ణుడి గురించి ఒక చిన్న విషయం చెప్పండి. ఎన్నో చిలిపి పనులు చేసేవాడట. ఏ చిలిపి పనులు చేసినా శ్రీకృష్ణుడు దాని అంతరార్థం మాత్రం వాళ్ళకు ఉపయోగపడేలాగా ఉండేది. అందరూ వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు యశోదమ్మకి, అమ్మా ఏం ఎట్టగన్నామమ్మా, మా ఇళ్ళకు వచ్చి గొడవలు పెడుతున్నాడు అని. మరి ఆయన కొట్టాలంటే శ్రీకృష్ణుడు దొరకతల్లా, పిల్లడు పరిగెత్తుతున్నాడు, ఈమెం పరిగెత్తలేకపోతుంది. శ్రీకృష్ణుడిని ఎట్లా పట్టుకోవాలని ఆలోచన చేసింది ఆవిడ. శ్రీకృష్ణుడికి ఏది ఇష్టమో తెలుసుకోవాలి. వెన్నంటే ఇష్టం, వెన్నంటే వచ్చేస్తాడు వీడు అని చెప్పి ఒక బెత్తం వెనకబెట్టుకొని చేతిలో ఎన్న పట్టుకొని కృష్ణ ఇదిగో ఎన్నంది. అది ఇష్టం కాబట్టి వచ్చేసాడు. అట్ట పట్టుకుంది, కొట్టింది జ్ఞానంతో. అట్లాగే మన జనానికి ఏది కనెక్ట్ అవుద్దో ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చేస్తే కరెక్ట్గా జనంలోకి వెళ్ళిపోద్ది. ఈ రోజున వెస్ట్రన్ ఎవరైనా సరే సినీ సెలబ్రిటీలతో సహా చిందులేస్తున్నారంటే ఇప్పుడున్న మీరు ఏ పాటను పెట్టండి, ఇంత కోహ్లీ పెట్టారు, ఆయన వేస్తున్నట్టే ఉంది ఆ పాటకి. గుడ్ గుడ్ గుడ్. ఆ బీట్ అట్లా తయారు చేసి ఇక్కడ చిన్న మూమెంట్ లాగా చేస్తారండి. మంచి పార్ట్స్ మీరు డాన్స్ చేస్తారా? మీ ఎదురు ముగ్గురుగా చేస్తారు, పాట పాడండి. మీ దగ్గరకు రాకముందు ఆ ముందు రోజు రాత్రి నాకు మా బంగారు తల్లి పేరేంటి? ఆ పేరు కూడా ఏడుకొండలేనండి, నా పేరు ఏడుకొండలే. అదేం చెప్పిందంటే, అయ్యా రాత్రి రాముడు లక్ష్మణుడు మన ఇంటికి వచ్చారయ్యా, ఇట్ట కళ వచ్చింది, ఏందో పళ్ళెంలో పట్టుకొని వచ్చారని చెప్పింది. అది మనం ఈ దేశంలో ఉన్నాం కదా, ఇదే వచ్చిందిలే అనుకున్నా. తెల్లారి మీ మేనేజర్ గారు ఎవరో ఫోన్ చేసి రామలక్ష్మణులు రమ్మంటున్నారు అని చెప్పి, అది అంతా మనం అసలు దైవ సంకల్పం అండి. అసలు ఆమె చెబితే నేను స్టన్ అయిపోయా. తర్వాత మీ పిలుపు వచ్చిన తర్వాత ఇది నిజమేని అనిపించింది నాకు. థ్యాంక్ యూ నా బంగారు తల్లి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆ పాటతో ముగ్గురు కలిసి సాంగ్ ఆడదాం. ఆ పాట కదా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, కోసల రామారారా కౌసల్య రామారారా,
నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వుల చిందే అదరం మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారా నిన్నెత్తి మొద్దులాడెదరా కౌసల రామారా కౌసల్య రామారా. థ్యాంక్ యూ. గుడ్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. కళామ తల్లికి గుడ్. థ్యాంక్ యూ.